ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ అంటూ 10 రోజులుగా నిలిపేసిన నెట్వర్క్ ఆసుపత్రులు, కౌంటర్లను మూసేసిన ప్రైవేట్ హాస్పిటళ్లు, ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించనందునే త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత, వైద్య చికిత్సలు లేక పేద రోగుల ఇబ్బందులు, ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు, ప్రభుత్వం తీరు దురదృష్టకరం. హరీష్ రావు బీఆర్ఎస్ హయాంలో చెల్లించనందునే పెండింగు, ఏడాదిలో 1130 కోట్లు చెల్లించాం, సమస్యను పరిష్కరిస్తామని దామోదర్ రాజు నరసింహ అన్నాడు. గతంలో వాళ్ళు చెల్లించలేదు కాబట్టి ఇది నాశనం అయిపోయిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే ఇంత గొప్ప పథకాన్ని తీసుకొచ్చిండో, రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఇంత మంచి అద్భుతమైనటువంటి పథకం, పేదోడికి ఒక రూపాయి కూడా తగలకుండా వైద్యం దొరకాలని ఆనాడు ప్రయత్నం చేస్తే ఇయ్యాలటికి ఆయన ప్రతి పేదోని గుండెల చిరస్థాయిగా నిలిచిపోయాడు. అంత బ్రహ్మాండమైనటువంటి పథకాన్ని ఇప్పుడున్నటువంటి ఈ దొంగలు, ఆ ముఖ్యమంత్రికి ఎక్కడ పేరు వస్తుంది, ఇంకా పేరు కంటిన్యూ అవుతుంది, మేము ఎంత చేసినా పేరు వస్తలేదని నాశనం పట్టడానికి మొదలయ్యారు ఈ దొంగలు. మళ్ళా గత ప్రభుత్వంలో చేసిన తప్పిదం, వాళ్ళు బిల్లులు చెల్లించలేదు, ఓకే చెల్లించకపోతే మీరు ఎంత చెల్లించమని చెప్తారు? 1130 కోట్లు. 1130 కోట్లు చెల్లించమని చెప్తారు. మీరు 1100 కోట్ల సివిల్ సప్లై స్కామే జరిగిందని చెప్పి రాష్ట్రంలో అందరూ మాట్లాడుకుంటుంటే 800 కోట్ల రూపాయలు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్కామ్ చేసిండు, బట్టి విక్రమార్క 100 కోట్ల రూపాయలని కొల్లగొడతా ఉన్నాడు కమిషన్ల పేరిట అని చెప్తా ఉంటే, మరి ఒక 1100 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది పేదలు, 4 కోట్ల మందిలో నువ్వు సగమే వేసుకో, 2 కోట్ల మంది పేదలు ఉపయోగించుకునే ఒక పథకానికి ఒక 1100 కోట్లు పెట్టి ఇంకా ఇంకొక 1000 కోట్లు పెట్టాల్సి వస్తుందని చెప్పి దొంగ ఏడుపులు ఏడుస్తూ గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఆగిపోయిందని చెప్పడానికి సిగ్గు, శరం, లజ్జ ఏమన్నా ఉన్నాయా అసలు? కొంచెమన్నా ఒక 1000 కోట్లు పెట్టొస్తలేదా పేదోడి వైద్యం కోసానికి? ఎంత గొప్ప పథకం అది. ఒక్కసారి ఒక పేదోనికి ఒక గుండె జబ్బు చేసి ఆపరేషన్ అంటే లక్షల రూపాయలు ఖర్చు అయితే ఆయన జీవితం మొత్తం వెనుకపోతుంది. ఒక 10 ఏళ్ళు వెనుకపోతాడు ఆయన. ఉన్నది అమ్ముకోవాలి లేదా అప్పుల పాలు కావాలి. అట్లాంటి పరిస్థితులలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఏ కార్పొరేట్ ఆసుపత్రి పోయినా ఆయనకు ఉచితంగా వైద్యం అంతదంటే ఎంత సంతోషపడుతుండే గతంలో. ఈ విషయంలో నేను ఇది కూడా చెప్పాలి, ఆరోగ్యశ్రీ అంటే బెడ్లు కూడా దొరుకుతలేవు. గత కొద్ది కాలంగా బెడ్లు ఇస్తలేరు, ట్రీట్మెంట్ వస్తలేదు. కార్పొరేట్ హాస్పిటల్ పోతే మాకు బిల్లులు వస్తలేవు కాబట్టి మేము బెడ్ ఇవ్వలేమని చెప్పి డైరెక్ట్గా ఈ ట్రీట్మెంట్కి మీరు నిమిషుకోవాలి, లేకపోతే ఉస్మానియాకు పోవాల్సి వస్తుందని చెప్పి డైరెక్ట్గా పేదలను ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళకేమో బిల్లులు ఇయ్యరు, మీరేమో దొబ్బి తింటారు. ఇంత మంచి పథకాన్ని కంటిన్యూ చేయరు. రైతు బంధుని అట్ల పొందబెట్టి, రైతు బంధునేమో అట్ల పొందబెట్టిరు. ఇప్పుడు ఆరోగ్యశ్రీనేమో మళ్ళీ కనిపించకుండా చేస్తూ ఉన్నారు. ఇంకా 10 రోజులైతే కథమట. ఇక నెట్వర్క్ ఆసుపత్రులు ఆల్రెడీ బంద్ చేసినాయి. 10 రోజుల నుంచి అసలు నెట్వర్క్ హాస్పిటల్స్ బంద్ చేసి కౌంటర్లే మూసేసినాయి. ఇక మిగిలింది ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అతి త్వరలో మూసేస్తే కథం. ఇక పేదోడు సచ్చేపోవాలి. ఇక మనకి ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే ఊర్లలో ఎట్లయినా ఆ దొంగలు అట్లా దోపిడీ చేస్తారు. ఆ చిన్న దాకోళ్ళు ఆర్ఎంపీల కాడికెళ్ళి దుర్మార్గులు తయారైనరు. గ్రామాలలో ఆర్ఎంపీ కొడుకులు కూడా ఈ పెద్ద హాస్పిటళ్లకు కమిషన్ల కోసం పంపిస్తారు ఈ దొంగలు. వాళ్ళకు నచ్చిన హాస్పిటల్కు కమిషన్ల కోసం పంపించి కోసేరువని కిడ్నీలు, కోసేరువని లివరు, కోసేరువని ఊపిరితిత్తులు అని చెప్పి నాశనం పడతా ఉన్నారు. కమిషన్లకు కక్కుర్తుపడి ఆర్ఎంపీలు అట్లా చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యం ఎటుపోయిందో అర్థమైతలేదు. ఏం ట్రీట్మెంట్ దొరకదు, అక్కడ ఎక్విప్మెంట్ సరిగ్గా ఏడవదు, డాక్టర్లు సరిగ్గా డ్యూటీ చేయరు, మెడిసిన్ సరిగ్గా ఉండదు. ఏడవైనా ప్రైవేట్లో పోయి కొనుకొచ్చుకోరు, అక్కడ పోయి కొనుకొచ్చుకోరు, ఇక్కడ పోయి కొనుకొచ్చుకోరని చెప్తారు. అది అట్లా ఏడుస్తుంది ఈ ప్రైవేట్ వాడు. ఇట్లా దోసుకుంటుంటాడు. పెద్ద హాస్పిటల్ అక్కడక్కడ చిన్న పట్టణాలలో హాస్పిటల్ పెట్టిరు, ఇలా బ్రాంచులు పెట్టిరు. కథమిగా పెద్ద దోపిడీ అదైతే దుర్మార్గం. తల నొస్తుందని పోతే కథం. ఇక ఠాగూర్ సినిమానే యాదకి రావాలి మనందరికీ. తల నొస్తుందని పోతే కథం. పైకెళ్ళి కింది దాకా నీకు ఇది లేదేమో, అది లేదేమో, అదేమో ఇదేమో అని 10 టెస్టులు రాసి వానికి నచ్చిన ల్యాబ్కే పంపించాలి. మళ్ళీ ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా వానికి నచ్చిన ల్యాబ్కి పంపిస్తే వాడు రిపోర్ట్ తీసుకొస్తే ఆ రిపోర్ట్ ప్రకారం ట్రీట్మెంట్ చేస్తా అంటాడు. కనీసం పాపం కొంతమంది వాళ్ళకి తెలిసిన దగ్గరకో ఇంకో తక్కువ పడుతుందనో లేకపోతే ఇంకో దగ్గరకో చేపించుకొస్తే ఈ రిపోర్ట్ సరిగ్గా రాదు, నువ్వు నేను చెప్పిన ల్యాబ్కి పోలేదు, ఆడిపోయి తీసుకురాపో అని చెప్పి మళ్ళీ వాడిని బాధ పెడతారు. సస్తారు ఒక్కొక్కరు అయితే నిజంగా దావకాల పొంటి చూస్తే అయితే ఏడుపు వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం అట్లా, ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం ఇట్లా దోపిడీ. ఉన్నొక్క ఆరోగ్యశ్రీని పొందబెట్టారు, ఖతం చేసారు. 1130 కోట్ల నుంచి మేము పీకినాం, పడగొట్టినాం, ఇక మా అంతటోడు లేడు. గిదా మీ తెలివి. పేదోడు వైద్యానికి 1000 కోట్లు పెట్టడానికి సాధన లేదా? ఇంత దౌర్భాగ్యమా? ఇంత దారిద్రంగా ఉన్నది. మరి ట్యాక్స్లు ఎందుకో దొబ్బుతా ఉన్నారు మా దగ్గర? ట్యాక్స్లు ఎందుకు తీసుకుంటున్నారు? తక్కువ చేయరు కదా మీరు. ఇవి చేయనప్పుడు రిజిస్ట్రేషన్ ట్యాక్స్లు తక్కువ చేయండి, రెవెన్యూ ట్యాక్స్లు తక్కువ చేయండి, పబ్లిక్ మీద వేసే ట్యాక్స్లన్నీ తక్కువ చేయరు, జిఎస్టీలు తక్కువ చేయరు.
మీరు మాకేమి ఇస్తలేరు కదా, మీరే చెప్తున్నారు కదా మాతో అయితలేవు మా దగ్గర లేవని. అట్లాంటప్పుడు ట్యాక్సులు తగ్గించండి, ప్రజల మీద అయిపోతుంది, బతుకుతాడు కదా, ఉన్న కొంత అమౌంట్ని దాచిపెట్టుకుని ఆయన పోయి ఏదో ట్రీట్మెంట్ చేసుకుంటాడు కదా. అటు దోపిడిని ఆపడం చేత కాదు, కార్పొరేట్ ఆసుపత్రుల మీద కట్టడి ఉండదు, నియంత్రణ అసలుకే లేదు. ఆ దొంగలకు ఎంత కావాలంటే అంత భూములు ఎట్లా అంటే అట్లా సబ్సిడీల మీద ఇచ్చేస్తారు. వాళ్ళు పెద్ద పెద్ద దవాఖానలు పెట్టుకొని గిడ యశోద హాస్పిటల్ ఉంటుంది ఇక్కడ, నేను ఇప్పుడు పర్టికులర్గా పేరెంట్స్ తీస్తున్నా అంటే ఆడు మొదలుపెట్టినాడు ఒకటే ఫ్లోర్ కనబడ్డది నాకు. ఒక 15,000 కింద చాలు చేసినాడు, కింద ఒకటే ఫ్లోర్ కనబడ్డది. ఇవాళ ఒకదాని మీద ఒకటి పెద్ద ఆకాశ హర్మ్యం అది. ఇప్పుడు వాళ్ళు పెట్టిన అద్దాలు, వాని కథలు, వాని పార్కింగు, వాడు కొన్న జాగా ఏడుకోలు వస్తున్నాయి అసలు వీళ్ళకి పైసలు. ఎవరిని దోస్తున్నారు వీళ్ళు? ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, పేదోని మీద దోపిడీ. 10 లక్షల రూపాయలు కడితే కూడా శవాన్ని ఇయ్యరు ఆ దొంగలు. ఒకవేళ చస్తే కూడా పైసలు కట్టించుకొనే బాడీని ఇస్తారు. నేను అందుకే చెప్తున్నా, ఠాగూర్ సినిమానే జరిగేది పర్ఫెక్ట్గా, అందులో ఆ సీన్ అట్లనే జరిగింది. అది బయట అయ్యాలి అట్లనే ఉన్నది దోపిడీ. హాస్పిటల్లో నిజంగా నరకం అంటే నరకం. దవాఖానలకు పైసలు లేనోడు పోతే ఒక నరకం, పైసలు ఉన్నోడు పోతే ఇంకొక నరకం. ఎక్కడికి వెళ్ళి మొత్తం వాళ్ళు దోపిడీకి ఎగబడ్డారు. ఒక దందా తప్ప ఇంకోటి లేదు. ఎంతమంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ని అడిగినా, ఎంతమంది కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళని అడిగినా నాకు ఇదే విషయం చెప్పారు. నేను చాలామందిని అడిగినా ఇది ఒక పెద్ద మాఫియా అని చెప్పారు. ఇంతకు మించిన దోపిడీ లేదు. మనిషి ఆరోగ్యం అంటే భయపడతాడు, సావంటే భయపడతాడు, ఆయన హెల్త్ ఖరాబ్ అవుతుందంటే భయపడతాడు. కాబట్టి భయాన్ని ఆసరా చేసుకొని దోచుకొని తింటారు ఈ దొంగలంతా. ఇది తెలిసి మనకు తప్పని పరిస్థితుల్లో మొత్తానికి మనం ఒళ్ళు గుల్ల చేసుకొని పైసలని నాశనం పట్టుకొని భూములు అమ్ముకొని పోయి పెద్ద పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాల్సినటువంటి గత్యంతరం ఏర్పడ్డది. అదే ప్రభుత్వ వైద్యం మంచిగుంటే ఇలా కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అని పెడితే మరి దాన్ని ఎత్తేస్తే రేపటి పరిస్థితి ఏం కావాలి? ఇలా ఇప్పటికిప్పుడు పేదోనికి ఏమైనా ప్రాబ్లం వస్తే హైదరాబాద్ వేసుకొస్తే వాడు ఏడికి పోవాలి? నిమ్స్ అంటే నిమ్స్ భాగవతం వేరే ఉన్నది, ఉస్మానియా అంటే ఉస్మానియా భాగవతం వేరే ఉన్నది, గాంధీ హాస్పిటల్ అంటే గాంధీ హాస్పిటల్ కథలు వేరే ఉన్నాయి. చెప్తా, ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క నాడు చెప్తా నేను. నిమ్స్ హాస్పిటల్ కూడా దౌర్భాగ్యం, దరిద్రం. ఒక పేదోడికి ఇట్లా పుసుకున్న నిమ్స్లకు పోతే వాడు బయటకు వచ్చేదాకా గగనమే వానికి, ఇక సావాలే వాడు. ఇక వాడిని తిప్పి ట్రీట్మెంట్ చక్కగా చెయ్యరు. ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి. దాంతో ఒక స్పెషల్ స్టోరీ చేస్తా ఒకనాడు ఆ దొంగల గురించి. మొత్తం వాళ్ళంతా దోపిడే, పైసలకి ఎగబడ్డారు ఆడైనా కూడా. ఇలా కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అని పెడితే మరి దాన్ని ఎత్తేస్తే రేపటి పరిస్థితి ఏం కావాలి? ఇలా ఇప్పటికిప్పుడు పేదోనికి ఏమైనా ప్రాబ్లం వస్తే హైదరాబాద్ వేసుకొస్తే వాడు ఏడికి పోవాలి? నిమ్స్ అంటే నిమ్స్ భాగవతం వేరే ఉన్నది, ఉస్మానియా అంటే ఉస్మానియా భాగవతం వేరే ఉన్నది, గాంధీ హాస్పిటల్ అంటే గాంధీ హాస్పిటల్ కథలు వేరే ఉన్నాయి. చెప్తా, ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క నాడు చెప్తా నేను. నిమ్స్ హాస్పిటల్ కూడా దౌర్భాగ్యం, దరిద్రం. ఒక పేదోడికి ఇట్లా పుసుకున్న నిమ్స్లకు పోతే వాడు బయటకు వచ్చేదాకా గగనమే వానికి, ఇక సావాలే వాడు. ఇక వాడిని తిప్పి ట్రీట్మెంట్ చక్కగా చెయ్యరు. ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి. దాంతో ఒక స్పెషల్ స్టోరీ